హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారు? మాచవరంలో మినోవుల మిల్లు దగ్గర ఉన్నాము. మేము ఎలా వచ్చామంటే బ్రాహ్మణపల్లి హైవే నుంచి మాచవరానికి రూట్ ఉంటుంది. ఆ రూట్ బాగుంటుంది, అందుకని అటు నుంచి వచ్చాము. ఈ మిల్లు ఎక్కడంటే మున్సిప్ గారి కళ్యాణ మండపం కానీ చౌదరీస్ కళ్యాణ మండపం అని కానీ అంటారు. అక్కడే దగ్గరలో ఎవరిని అడిగినా చెప్తారు మినువుల మిల్లు ఎక్కడ అంటే. మా ఊళ్ళో పండించిన మినువులు కొన్నాం మేము. 25 కేజెస్, 23 కేజెస్ ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ 2 కేజెస్ సున్నుండలకి 2 కేజెస్ ఉంచుకున్నాము. ఇప్పుడు ఆ మిషన్లో వస్తున్నారు చూడండి మినువులన్నీ. అక్కడ రౌండ్గా ఉండేదాన్ని సెట్ చేసుకుంటారు వాళ్ళు. లావుగా ఉన్న మినువులు ఫస్ట్ పడతాయి, పప్పు అవుతాయి. తర్వాత సైజుల వారీగా వస్తాయి. ఇవన్నీ వెళ్ళి అక్కడ ఒక పక్కన బకెట్ ఉండిద్ది, దాంట్లోకి పడతాయి ఆ మినువులన్నీ. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. పప్పు చాలా బాగా వస్తున్నాయి. కొన్ని మిల్లుల్లో అంత మంచిగా రావు పప్పు, అందుకే మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి పట్టించుకుంటూ ఉంటాము. అదిగో చూడండి బకెట్లో పడుతున్నాయి మినపగుళ్ళు, మినువులు. ఇదేమో డస్ట్కి ఏమైనా పుల్ల కానీ ఏదైనా చెత్త అలా ఉంటే దీంట్లో పడతాయి జల్లెల్లో. ఆ బకెట్లన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఆ మిషన్లో వస్తారు. పప్పు బాగా వస్తుంది, ముక్కలు ముక్కలు అవ్వకుండా వస్తాయి బాగా నీట్గా. చూడండి ఎంత బాగా వస్తుంది. ఇది మనకి తౌడులాగా వస్తుంది, నూక నూక అంటారు దాన్ని. వీళ్ళు పెద్ద పెద్ద షాపులకు కూడా వేస్తారు, తక్కువ రేట్కే ఇస్తారు వీళ్ళు. రైతుల దగ్గర మినువులు, పెసలు, ఎండుమిరపకాయలు అన్నీ తీసుకొని షాపులకు వేస్తారు. మనకి ఎవరికైనా కావాలన్నా కూడా ఎక్కువ క్వాంటిటీ పంపిస్తారు. చాలా క్వాలిటీ ఉంటుంది. నేను కూడా పెసరపప్పు ఒక 10 కేజీలు, కందిపప్పు ఒక 10 కేజీలు తీసుకున్నాను. మొత్తం అయిపోయాక జల్లెడ తీసి చూపిస్తారు మనకి. మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లేలో పెడతాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ డీటెయిల్స్ అవి చెప్తారు. మనం తెచ్చిన మినువులకి 23 కేజెస్కి 22 కేజెస్ వచ్చాయి మినపప్పు. ఒక కేజీ నూక వచ్చింది, అది వాళ్ళనే ఉంచుకోమన్నాను, అంటే అది గేదెలకి అలా వేస్తారు. చూడండి ఎంత బాగా వచ్చాయో పప్పు. పెసరపప్పు తీసుకున్నానని చెప్పానుగా, అవి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.